వెల్కమ్ టు రమణాస్ కిచెన్స్. ఈరోజు మన వీడియోలో చూపించబోయే రెసిపీ మూంగ్ దాల్. మనం బయట మూంగ్ దాల్ ప్యాకెట్స్ కొంటూ ఉంటాం కదా, ఆ మూంగ్ దాల్ ప్యాకెట్లో క్రిస్పీగా ఎలాగైతే ఉంటాయో అలాగే అదే టేస్ట్గా మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి ఈ మూంగ్ దాల్ కోసం ఒక బౌల్లో కప్పు వరకు పెసరపప్పు వేసుకొని శుభ్రంగా నీళ్లు పోసేసుకొని 2 లేదా 3 సార్లు పెసరపప్పు అనేది బాగా కడగాలి. ఇలా కడిగిన తర్వాత మరలా నిండుగా నీళ్లు పోసేసుకొని మూత పెట్టి 4 నుంచి 5 గంటల పాటు బాగా పెసరపప్పు అనేది నాననివ్వాలి. పెసరపప్పు ఎంత బాగా నానితే అంత బాగా మనం మూంగ్ దాల్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా బాగా నానిన తర్వాత నీళ్ళన్నీ వంపేసుకొని ఇలా జాలి గంటలో పోసేసామంటే మొత్తం నీళ్ళు అనేవి ఒడిచిపోతాయి. ఇప్పుడు ఒక పొడి క్లాత్ మీద వేసుకొని తేమంతా పోయే వరకు ఆరబెట్టుకోవాలి. ఇలా ఫ్యాన్ కింద అయినా ఆరబెట్టుకోవచ్చు. ఈ విధంగా పొడి పొడిగా అయ్యే వరకు ఆరబెడితే సరిపోతుంది. ఇప్పుడు డీప్ ఫ్రై తగినంత ఆయిల్ పోసుకొని హీట్ అయిన తర్వాత లో ఫ్లేమ్లోనే ఈ మూంగ్ దాల్ అనేది ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ మంట మీద అయితే ఫ్రై చేశారంటే కలర్ చేంజ్ అయ్యి మాడిపోయినట్టు వస్తాయి. కాబట్టి లో ఫ్లేమ్లోనే ఇలా మూంగ్ దాల్ అనేవి ఫ్రై చేసుకోవాలి. కొంచెం కొంచెం ఫ్రై చేసుకుంటే త్వరగా అయితే ఫ్రై అవుతాయి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పెసరపప్పుని ఒక టిష్యూ పేపర్లో వేసుకున్నామంటే ఆయిల్ అంతా పీల్చుకొని పొడి పొడిగా వచ్చేస్తాయి. మిగతా పెసరపప్పు కూడా ఇలాగే ఫ్రై చేసుకొని అన్నీ ఒక బౌల్లో వేసేసుకోవాలి. ఇప్పుడు టేస్ట్ కోసం కొంచెం లైట్గా సాల్ట్ వేసుకొని ఒకసారి అంతా బాగా కలిపేసేయాలి. చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఇంట్లోనే మనం ఈ మూంగ్ దాల్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి మీరు కూడా ఈ మూంగ్ దాల్ ఒకసారి ప్రిపేర్ చేసి చూడండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.